హాయ్ అండి అందరికీ. ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ తెలంగాణ స్టైల్‌లో చేసి చూపిస్తాను. మీరు చాలా సార్లు ట్రై చేసే ఉంటారు. కానీ ఈ విధంగా నేను చెప్పే ప్రాసెస్‌లో గనుక ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ టేస్ట్‌ని మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అలాగే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో, అంత టేస్టీగా ఉంటది. దానికోసం మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ ఏసుకొని, ఆయిల్‌లో మనము తొడుమలు తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, కొద్దిగా అవి కలర్ చేంజ్ అవ్వగానే మిక్సీలోకి వేసుకోవాలి. సో, మిక్సీలో వేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో మనం కొద్దిగా గోంగూర తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం కూడా యాడ్ చేయనవసరం లేదు. సో, ఫస్ట్ పచ్చిమిర్చి ఈ విధంగా పేస్ట్ చేసుకొని దాంట్లో చల్లారిన గోంగూరని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో, అంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా మనం రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. రాళ్ళ ఉప్పు ఏంటంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో, అది వేసుకున్న తర్వాత మిక్సీ కొద్దిగా బరకగానే పట్టుకోవాలి, మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా. సో, ఈ టైంలో మనం కడాయిలో మరి నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్, అవసరమైతే సాల్ట్ వేసుకొని అది మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే గరం మసాలా వేసుకోవాలి. ముందు రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి కొద్ది నిమిషాలు ఆగి దింపేసుకోవాలి.